దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వాక్యం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. 25వ అధ్యాయం 10వ వాక్యం ఒకటే లైన్, ఆ తర్వాత 9 4వ వాక్యం. వారు తుమ్మకర్రతో ఒక మందసము నాకు చేయవలెను, దాని పొడుగు చాలు. 9 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఏమేమి నేర్చుకున్నాం ఇందులో? ఆజ్ఞలు గల పలకలు నేర్చుకున్నాం, మన్నాగల బంగారు పాత్ర నేర్చుకున్నాం, ఆ తర్వాత చిగురించిన అహరోను కర్రను గురించి నేర్చుకుంటున్నాం. పోయిన వారం దేని గురించి నేర్చుకున్నాం? అమ్మా చెప్పాలి, పోయిన వారం దేని గురించి నేర్చుకున్నాం? చిగురించుట. ఎవరు చిగురిస్తారు నానా? నీతిమంతులు చిగురిస్తారు. ఇంకా ప్రభు ఏర్పాటులో ఏర్పరచుకున్న వారు చిగురిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కర్ర, అహరోను కర్ర ఏం చేసిందంటే, దేవుని సన్నిధిలో ఉంచుట ద్వారా, దేవుని మందసం ఎదుట ఉంచుట ద్వారా అది చిగురించింది. చిగురించడం మాత్రమే కాదు, ఇప్పుడు సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8. మరునాడు మోషే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యం. మరునాడు మోషే సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఆమేన్. హల్లెలూయా. 3 కార్యాలు జరిగాయి అక్కడ. ఏం చేసింది? ఒకటి, చిగురించింది. చిగురించుట గురించి మనం చెప్పుకున్నాం, ఎవరు చిగురిస్తారు అనేది. చిగురించుట అంటే దేనికి సూచన అనుకున్నాం? ఆశీర్వాదానికి సూచన. చిగురించుట అంటే అర్థమైంది నానా? ఆశీర్వాదానికి సూచన. అలాగనే ఈ వారంలో మరొక మాటను చెప్పుకుందాం. ఏందనంటే అది చిగురించి రెండవది ఏం చేసిందట? అది పువ్వులు పూసింది. ఏం చేసింది నానా? పువ్వులు పూసింది. ప్రతి చెట్టు ఏం చేస్తుంది మీరు చెప్పండి? చిగురిస్తుంది, పువ్వులు పూస్తుంది, అలాగనే కాయలు కాస్తుంది, ఆ తర్వాత పళ్ళు. కాయలు ఏమవుతాయి? కొన్ని కాయలుగా ఉన్నప్పుడే రాలిపోతాయి, ఆ తర్వాత ఏమవుతాయంటే ఫలాలు ఫలిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ లోకంలో ప్రతి చెట్టు చిగురిస్తుంది, పచ్చగా ఉంటుంది. కొన్నే పువ్వులు పూస్తాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అన్ని పువ్వులు ఫలాలుగా మార్చబడతాయా? చెప్పాలి మీరు. అన్ని పువ్వులు కాయలు కాస్తాయా? కాయయి. మరి కొన్ని చెట్లు పువ్వులు పూసినా కాయలు కాయని పూల చెట్లు ఈ లోకంలో చాలా ఉన్నాయా లేదా? ఏ చెట్లు చెప్పండి? పువ్వుల చెట్లు. ఏంటి అవి? మల్లె పువ్వు, గులాబీ పువ్వు, తామర పువ్వు, ఇలాంటి కేవలం పువ్వులకు పరిమితమైనటువంటి చెట్లు ఈ లోకంలో ఉన్నాయి. హల్లెలూయా. అలాగనే పువ్వులు పూసిన మరికొన్ని చెట్లు పూతంతా నిలవదు, పూతంతా రాలిపోతుంది. కొన్ని పువ్వులు మాత్రము కాయలుగా మార్చబడి ఫలాలు ఫలిస్తాయి. హల్లెలూయా. అలాంటి దైవికమైన అనుభవం మనం అందరం కలిగి ఉందము గాక. హల్లెలూయా. ప్రతి ఒక్క చెట్టు పువ్వు పూయాలి. ఈ పువ్వుల గురించి ఈరోజు నేర్చుకుందాం, ఓకేనా? పువ్వుల గురించి నేర్చుకుంటాం. పువ్వు దేన్ని సూచిస్తుంది అనే మాటలు, ఒక 3 మాటలు చెప్తాను, ముగించుకుందాం దాంతో, ఓకేనా? రైట్. ఇప్పుడు పరమగీతము 7వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదువునానా? పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదము. ద్రాక్షావల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దానిమ్మ చెట్లు దానిమ్మ చెట్లు పూత పట్టెనో లేదో, చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ చెట్లు ఎక్కడున్నాయి? ఈ చెట్లు? వాటిని ఏమన్నాడు? ద్రాక్ష చెట్లు. ఎక్కడుంటాయి ఇవి? ద్రాక్ష తోటలో ఉంటాయి. వీధుల్లో, రోడ్ల మీద ఉన్నాయండి ద్రాక్ష చెట్లు. ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఇంట్లోనైనా, ఉంటే ఒక స్థలంలోనైనా, లేదా ఒక తోటగానైనా వేస్తారు ద్రాక్ష చెట్టు. ఈ తోట దేన్ని సూచిస్తుంది? చెప్పాలి అందరు గట్టిగా.
దేన్ని సూచిస్తున్నానా? సంఘాన్ని సూచిస్తుంది. ద్రాక్ష చెట్టు ఎవరు నానా? ఎవరు ద్రాక్ష చెట్టు? మనమే. ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఏం కావాలట? పుష్పించిందో. అక్కడ ఏమన్నాడు? ద్రాక్ష చెట్టు చిగురించిందో లేదో, అది పుష్పించిందో లేదో, అది వికసించిందో లేదో, దానిమ్మ చెట్లు పుష్పించాయో లేదో చూద్దామురా అని ప్రియుడు ప్రియురాలతో చెప్తున్నాడు. అచ్చటనే నేను నీకు, చెప్పండి, అచ్చటనే నేను నీకు ప్రేమ చూపిస్తాను. నా ప్రేమ సూచనలు అక్కడ సూచిస్తాను నీకు. ఎక్కడ? వీధుల్లోనా? ఎక్కడ? బజార్లోనా? ఎక్కడ? ఫంక్షన్లోనా? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతానా? ఎక్కడైనా? ద్రాక్ష తోటలో. ఏం చూపిస్తాడు దేవుడు? తన ప్రేమ సూచనలు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ జీవితంలో ఒక సూచక క్రియ జరిగిస్తాడు. చెప్పగట్టిగా ఆమెనని. హల్లెలూయా. ఆమె ప్రేమ సూచనలు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఒక సూచన అంటే రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, విడిపిస్తాడు. అన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. అవి ప్రేమ సూచనలు. నేను వాటిని గురించి కాదు చెప్పేది. ఇప్పుడు ఎక్కడికి పోదాంరా అమ్మాయి అంటున్నాడు. అమ్మా ప్రియురాలా ఎక్కడికి అంటున్నాడు? ద్రాక్ష తోటకి వెళ్దాంరా. ఇద్దరు వచ్చారు. వచ్చి చూస్తూ ఉన్నారు. ఏ చెట్లను చూస్తున్నాడు ఆయన? ప్రతి ద్రాక్ష చెట్టును చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ద్రాక్ష చెట్టు ఏం కావాలంటున్నాడా? చిగురించాలి. అది చిగురించేం చేయాలి? ఇప్పుడు పుష్పించాలి. ఆ పరమగీతాల్లో చాలా దిక్కులు రాయబడి ఉంటాయి ఈ మాట. ఒక్కడు చదివిద్దామని చదివించాను అంతే. ఒక్కడి చాలు మనకు. ఓకేనా? ఏం కావాలి? అది పుష్పించాలి. పుష్పించి వికసించిందట. అంటే పరిపూర్ణంగా పూసింది. ఏదో కొంచెం మొగ్గగా ఉండి కొంచెం అట్లా కాదు, పరిపూర్ణముగా వికసించింది. ఇప్పుడు చెప్పండి నాన్న, వికసించడం అంటే అర్థమైంది. వికసించిన తర్వాత అది ఏ వాసన కొట్టుద్ది? ఏ పువ్వైనా ఏ వాసన కొట్టుద్ది నాన్న? సువాసన. దాన్ని అన్నాడు అపోస్తలుడైన పౌలు పరిమళ వాసన అన్నాడు. ఏమన్నాడు? పరిమళ వాసన. అంటే ప్రతి పువ్వు పూసిన దానికి సూచన ఏంటంటే, అది వికసించిన దానికి సూచన ఏంటంటే అది పరిమళ వాసన ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండు. ఏ వాసనగా? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎందుకు నాన్న చెప్పాలి? ఎందుకు బిడ్డ? నీవు పరిమళ వాసనగా ఉండటకు. పరిమళ వాసన అంటే అర్థం తెలుసా మీకు? మంచి సువాసన. దాన్ని ఇంగ్లీష్లో సెంట్ వాసన అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎక్కువ వాడబడిన మాట కదా. పరిమళ వాసన అనేది ఎక్కువ వాడలేదు. సెంట్ అంటే అర్థమవుతుంది. పరిమళం అనేది తెలుగులో, సెంట్ అనేది ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఎలా ఉండాలి ఇక్కడ? పరిమళ వాసనగా. ఇప్పుడు పరిమళ వాసనగా నువ్వు సెంట్ కొట్టుకొని రావాలి మందిరానికి. మంచిగా తయారయ్యి అమ్మా మేకప్ పౌడర్ వేసుకొని, ఇంకా అన్ని పూసుకొని రాసుకొని, ఇంకా అన్ని చేసుకొని సెంటు కొట్టుకొని నువ్వు నడుస్తుంటే ఈ పక్కలకు ఆ పక్కలకు సెంటు వాసన రావాలా? ఏంటది మరి? ఆ పరిమళ వాసన దేనికి సూచనగా ఉంది? సాక్ష్య జీవితానికి సూచనగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. పరిమళ వాసన, సువాసన కలిసి సాక్ష్య జీవితం. నీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వాక్యం కాదు. ప్రసంగి 10:1. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత ఎడల జ్ఞానమును ఘనతను తేలజేయును. హల్లెలూయా. ఏ తైలంలో? బుక్కవాని తైలం. ఎవరి బుక్కవాడు? ఇంతకుముందు ఏం వాక్యం చదువుకున్నారు మీరు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? నువ్వు ఎలాగుండాలని అప్పగించుకున్నాడు? పరిమళ వాసనగా ఉండాలని. మరి చచ్చినీగా ఎక్కడికి వచ్చి పడింది బిడ్డ? చచ్చినీగా మరి తోగొట్టిందట. అది చెడు వాసన కొట్టింది. చెడు వాసన అంటే అర్థమంది కిందనే ఇచ్చింది కదా. దాని అర్థం కొంచెము
బుద్ధిహీనమైన పనులు, పనికిమాలిన పనులు, నీచమైన పనులు, హేయమైన పనులు చేసి నేను దేవుని బిడ్డనయ్యా, క్రైస్తవురాలయ్యా, నేను నా చిన్నప్పటికెళ్ళి దేవుని నమ్ముకున్నాను డబ్బా కట్టుకుంటావు. ఎక్కడి నుంచి వస్తుంది సువాసన? పరిమళ వాసన ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు వెళ్తూ ఉంటే నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తారు జనులు? సాక్ష్యం ఇవ్వాలి, మంచి సాక్ష్యం ఇవ్వాలి. సువాసన అనగా సాక్ష్య జీవితం కదా. ఏది నీది? ఏది నీ జీవితం? వీడొక తాగుబోతు, వీడొక తిరుగుబోతు, వీడొక పనికిమాలిన, వీడొక పనికిమాలినోడు, ఇదొక దొంగ, ఇదొక లంగ, వీడొక మోసగాడు, వీడొక అబద్ధికుడు. ఇదా నీ సాక్ష్యం? ఇదా నీ సాక్ష్యం? ఇదా పరిమళ జీవితం? ఇదా నీ పరిమళ జీవితం? ఏం పడ్డది నీ జీవితం? ఈగ నీ తైలంలో ఏం పడ్డది నీ తైలంలో? ఈగ, చచ్చిన ఈగ అనగా సైతాన్, అనగా బుద్ధిహీనత, అనగా తప్పుడు పనులు, అనగా అక్రమం, అనగా పాపం. ఇట్లుంటాయి వాక్యాలు, వాటి అర్థాలు ఇట్లుంటాయి చెప్తే అర్థమవుతున్నాయా నాయన? కానీ నువ్వే వాసన కొట్టాలి బిడ్డ, నువ్వే వాసన కొట్టాలి. పరిమళ వాసన. మీరు పరిమళ వాసనగా ఉండాలనే యేసయ్య మీ కొరకు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఒక్కసారి ఆలోచించగలుగుతున్నావా? ఆయన ప్రాణ త్యాగమైన మరణాన్ని ఆలోచించగలుగుతున్నావా? ఆయన చేసిన గొప్ప కార్యాన్ని, ప్రపంచంలో ఎవరు చేయలేని ఘనమైన కార్యాన్ని ఆలోచన చేయగలుగుతున్నావా? ఆలోచన లేదు. పేరుకు క్రైస్తవుడు, క్రీస్తు పేరు పెట్టుకున్నవాడు ప్రతివాడు క్రైస్తవుడు ఎలాగైతున్నానా? కాదు బిడ్డ, కాదు. ఎవడు క్రైస్తవుడు అంటే చెప్పు. క్రైస్తవుడు అంటే ఎవడు? క్రీస్తు వలె జీవించేవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తు వలె పరిశుద్ధ జీవితం చేయవాడు, క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తు అడుగు జాడలో నడిచినవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, వాడు క్రైస్తవుడు. ఎవడు పడితే వాడు క్రైస్తవుడు ఎట్లయితారు సార్? పేరు పెట్టుకున్నారు అంతే, పేరు పెట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బుక్కవాడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అది వృత్తిని సూచిస్తుంది నాన్న. బుక్కవాళ్ళు అనేవారు ఏం చేసేవారంటే ఈ తైలాన్ని, పరిమళ వాసనలు వాళ్ళు తయారు చేస్తారు. పరిమళ వాసన తయారు చేయడం అంటే మాటలు కాదు. దానికి అనేకమైన పదార్థాలు చేసి తైలంలో కలిపి దాన్ని ఒక సూపర్గా మంచిగా తీసి దంచి చేసిన ఒలివతో దానికి సుగంధ ద్రవ్యములు, సంభారములు, సమస్తము, నిమ్మగడ్డి, లవంగ పట్టి ఇలాగ అన్ని కలిపి తయారు చేస్తే అది మంచి సువాసన వస్తుంది. ఓకేనా? అది దేవుని మందిరంలో వాడబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున దేవుడు తయారు చేస్తూ ఉంటే, నిన్ను పరిమళ వాసనగా తయారు చేస్తుంటే చచ్చిన వచ్చి పడింది. రానివద్దు, రానివద్దు, పడనివద్దు, ఏ ఈగ రానివద్దు. అర్థమవుతున్నాయన మాటలు? ఏ ఈగ పడనివద్దు. అప్పుడు ఏమైందట? అది చెడు వాసనరా, కంపు వాసన కొట్టింది. కానీ దేవుని చిత్తం ఏంది? దేవుని ఉద్దేశం ఏంది? పరిమళ వాసనగా నువ్వు ఉండాలన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు పువ్వు ఏ వాసన రావాలన్నా? ఏ వాసన రావాలి? పువ్వు. అట్లా ఆడోళ్ళు, స్త్రీలు ఎక్కువగా ఆ పువ్వులు పెట్టుకొని నడుస్తూ ఉంటే ఏ వాసన వస్తుంది? అక్కడ మంచి వాసన వస్తుంది. అమ్మగారు అంతేనా? పూలు పెట్టుకుని నడుస్తూ ఉంటే మంచి సువాసన వస్తుంది. ఇది కొందరు లోకస్తులు పెట్టుకుంటారు, దీంతో మనకు పని లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పువ్వు ఎవరు? చెప్పు, ఆ పువ్వు ఎవరు? ఇప్పుడు ద్రాక్ష చెట్టు కదా, చెట్టు నువ్వే, పూట నువ్వే, కాత నువ్వే, పండు నువ్వే, అన్ని నువ్వే. ఇంకిందులో మర్మం ఏమన్నదిరా? చెట్టు నువ్వైనప్పుడు పూత నువ్వు కదా, అంటేనే కదా. మరి నువ్వు ద్రాక్ష పూత మామిడి చెట్లు పూత పట్టినప్పుడు వాటి పంట ఎప్పుడైనా పోయినా మీరు? మామిడి చెట్లు పూత పట్టినప్పుడు వాటి పక్కన ఎప్పుడైనా వెళ్ళిందా మీరు? ఎలాంటి వాసన వస్తుంది? మరి మల్లె చెట్లు పూసినప్పుడు ఎలాంటి వాసన వస్తుంది? మంచి వాసన. ఒక మల్లె చెట్టు, మామిడి చెట్టు, ఇంకేదైనా చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ఏ చెట్టు అయినా కూడా దాని ప్రక్కన మనం నడిచినప్పుడు సువాసన ఇస్తుంది. మరి నీ పక్క నడిస్తే ఏ వాసన ఇస్తున్నావు? చెప్పునానా? దీనికి ఆన్సర్ లేదురా మన దగ్గర. నీలో నుండే వాసన వస్తుంది. దుర్వాసన, కంపు వాసన, మంచి వాసన. మీరే చెప్పాలి బిడ్డ. నీ బతుకట్లో నువ్వే చెప్పాలి. కంపు వాసన కొడుతున్నావా? సువాసననిస్తున్నావా? పరిమళ వాసనగా మార్చబడుతున్నావా? లేదా దుర్వాసనగా మార్చబడి నీ బతుకును నాశనం చేసుకుంటున్నావా? నువ్వే చెప్పాలి. ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు కొట్టబడ్డాడు? ఎందుకు చంపబడ్డాడు? పరిమళ వాసనగా నువ్వు ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్య జీవితం. ఒకటే జీవితం నానా? సాక్ష్య జీవితం.
దేవునికి మహిమ కలుగును గాక. రెండవది పువ్వు అంటే మీకు కనబడేది మామూలుగానే అనుకున్నారు. ఇన్ని సంగతులు ఉంటాయి, ఎన్ని ఉంటాయో చూపెడతాను. చాలా ఉన్నాయి, ఒక్క మూడు చెప్తున్నాను, ఒక మూడే. ఓకేనా? రైట్. రెండవది పువ్వు దేన్ని సూచిస్తుంది? చదువు కీర్తనల గ్రంథం 103:15. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా, దాని మీద తూర్పు ఉత్తర దక్షిణ గాలి వడగాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పువ్వు దేనికి సూచనగా ఉన్నది? నరుని ఆయుష్. చెప్పాలి, దేనికి సూచనగా ఉన్నది? పువ్వు నరుని ఆయుష్. గాలి వీచగా, వడగాలి వీచగా, దేవుని ఉగ్రత, దేవుని కోపం నీ మీదకి రాగా ఏమవుతావట? ఆ పువ్వు ఏమైంది నాన్న? లేదు, రాలిపోయింది. పువ్వు లేదు, రాలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక పాట విన్నాను. ఆ వరంగల్ సీనన్న అని ఆ బ్రదర్ అసలు సూపర్ పాడిండు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో. అసలు ఏం పాడిండ్రా, నాకైతే మస్తు అనిపించింది. అందం ఎంత ఉన్నా, బంధు బలగం ఎంత ఉన్నా. హల్లెలూయా. చూసినావా? రాలిపోయే పువ్వులు ఎందుకింత? అస్సలు ఒక్కొక్కరు చూస్తే భలే అనిపిస్తుందండి నాకు. అరే 4 రోజుల నుండి రాలిపోతావు నువ్వు. ఎందుకురా నీకు ఇన్ని హంగులు? ఎందుకు నీకు ఇన్ని రంగులు? ఏం రంగులు వేస్తారు రాలిపోయే పువ్వు? ఒక్కొక్కరు ఏం రంగులు వేస్తారు, ఏం రంగులు పూస్తారు. పెదవులకు రంగులు, ముఖానికి రంగులు, బొమ్మలకు రంగులు. రాలిపోయే పువ్వా, ఎందుకైనా నీకు రంగులు? లోకం భయంకరంగా తయారైందండి, లోకం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నరుని ఆయుష్ సూచిస్తుంది. వీడు ఎప్పుడు రావుతాడో తెలియదు, కానీ చాలా ఓవర్ చేస్తున్నాడు మానవుడు. తన జీవితంలో తన గమ్యం ఏంటో, తను ఏం కావాలో ఎరగని స్థితిలో అతను నాశనం అయిపోతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, పువ్వు ఏం కావాలి? కాయ కావాలి, ఫలము ఫలించాలి. నువ్వు చిగురించాలి, పూత పెట్టాలి, కాత కాయాలి, ఫలాలు ఫలించాలి. మరి ఫలాలు ఫలించకుండానే, కాయవు కాకుండానే ఎందుకు రాలిపోతున్నావు పువ్వా? మధ్యలోనే ఎందుకు రాలిపోతున్నావు పువ్వా? ఎవరికి తోచదు, ఎవరికి తెలియదు. నరుని ఆయుష్ ఎంతకాలం అండి? 70 లేక 80 సంవత్సరాలు, 60 లేక 70 అధిక బలం ఉన్నాయా? ఇంకా కొంచెం అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు. మరి దీనికి ఎందుకురా ఇన్ని రంగులు? అలా ముసలాళ్ళు కూడా మేకప్ అయి తిరుగుతాను. ఈ చిత్రం ఏంటంటే, ముసలాళ్ళు కూడా తమ ఏజ్ని, తమ వయస్సు కనబడకుండా ఐబ్రోజ్ చేసుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని, ఎయిర్ స్లీవ్ చేసుకొని, ఆ టైట్ డ్రెస్సులు వేసి, స్కిన్ డ్రెస్సులు వేసి బజార్లో షోకులు పడుతున్నారు. ఎప్పుడు రాలిపోతా తెలియదు, ఎప్పుడు వాడిపోతా తెలియదు. ఒక 2 డేస్ మోషన్స్ అయితే తెల్లారి లేచి నడవది, అంతేనా? 2 రోజులు తెల్లారి లేచి నడవది. ఈమె కన్నా కూడా షోకు కట్టినిసిన కట్టది. ఎన్ని రంగులు రోజులకు, ఎన్ని హంగులు, ఎన్ని వయలు, ఎన్ని షోకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పువ్వు కాయ కావాలి, కాయ పండు పండాలి. చెప్పామని గట్టిగా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నీ ఫలమును భుజించేంత వరకు వెయిట్ చేయాలి. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుడు తన వరములకు ఏం చేయుచున్నాడు? తనకిష్టమైన ఫలములు ఆయన భుజింపనిమ్మంటుంది షలోమెత్తి. ఆమేన్. నా ప్రియుడు అయిన వరములకు ఏం చేయుచున్నాడు? ద్రాక్ష వరానికి వెయిట్ చేయి బిడ్డ, వెయిట్ చేయి. ఏమీ లేదు, హెచ్చులు ఎక్కువ.
ఏమీ లేదు, హెచ్చులు ఎక్కువ, తయారు ఎక్కువ, అంతేనా? ఏం లేడానికి తయారు ఎక్కువ, ఆ బట్టల షోకులు అవే ఉన్నాయి. మొన్న సామెత చేసుకున్నాం మేము కూడా. ఏం లేడానికి బాగా ఎక్కువ ఉంటుందట. అమ్మ ఏమో అంటే శాస్త్రము పుచ్చడప్పులు బులబుల చేతుల గాజులు. అక్క ప్రమిళకి ఇదేనా? పుచ్చడప్పులు బులబుల చేతుల గాజులు బాగా తయారైందట. ఈ అందగత్తె బాగా తయారైంది. ఏం షోకు, మామూలు షోక్ కదా ఆమెది. మస్తు తయారైందండి, ఫుల్ తయారై ఇక్కడ దాకా గాజులు వేసుకొని అక్కడికి పోయి ఊపుతుందట గలగలగల. ఏవద్దో మా ప్రమిళక్కలాంటి చూసాము, బాగా సోకై వచ్చింది, పనికి మారింది, పుచ్చడప్పుడు పులబుల చేతుల గాజులు గలగల అనే అన్నదట. మా అక్కకు నోరాగదు కదా అన్నదట. మొక్కం కిందికి దించుకున్నదట. అరే నీ బ్రతుకు కొద్ది నువ్వు బ్రతుకుతున్న దాన్ని బట్టి ఈ లోకంలో బ్రతకాలి మనం. ఆమేన్. ఏమి నీ నాకు అన్ని నాకు, అది నా బ్రతకంటే నీవు ఒక బ్రతికేనా? కుక్క బ్రతికే నువ్వు బ్రతికితే నువ్వు బ్రతికేనారా? మనం ఎట్లా బ్రతకాలి? దేవుని సన్నిధిలో ఒదిగి బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. బాగా షోకులు చేసుకుంటున్నారు ఈ లోకంలో. తప్పు. క్రైస్తవులకి ఇది తగదు, దేవుని బిడ్డలకి తగదు. ఎన్ని ఉన్నా, ఎంత గొప్పవారైనా ఏమి లేనట్టుగానే, ఏది నాది కాదన్నట్టుగానే బ్రతకడమే ఒక క్రైస్తవుని నిజ జీవితం. చెప్పగట్టిగా ఆమేనండి. హల్లెలూయా. నరుని ఆయుష్ను సూచిస్తుంది పువ్వు. ఓకేనా? ఎన్నైనాయి? ఒకటి సాక్ష్య జీవితాన్ని సూచిస్తుంది, రెండవది ఏంటి నానా? నరుని ఆయుష్ను సూచిస్తుంది. మూడో చదువు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6 వాక్యం. ఆలకించుడి 6 అంతే 46 ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఇప్పుడు ఆమె చెప్పండి అందరూ. నన్ను చూడండి బిడ్డ, కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం గట్టిగానే చెప్తా కానీ. ఇప్పుడు ఈ అడవి పువ్వు దేన్ని సూచిస్తుంది? వారి అందమంతయు. ఇప్పుడు చెప్పు, పువ్వు అంటే అర్థమైంది అందమని. పువ్వు అంటే ఏంటిది? అందం. మూడవదిగా దేన్ని సూచిస్తుంది? అందాన్ని సూచిస్తుంది. అందం అంటే ఏంటిది నాన్న? ఎవరు అందగత్తే? ఇప్పుడు ప్రపంచ అందగత్తెల పోటీలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ కానీ, వాళ్ళ తిరుగులు కానీ, వాళ్ళ విధానం కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ పద్ధతి కానీ ఒక రకంగా ఉంది. ఇంకొందరు ఒరే రాష్ట్రం కరువుల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే, బాధల్లో ఉంటే మీ గోలేందిరా అని ఇంకొకరు లొల్లు పెడుతున్నారు, బాధపడుతున్నారు. వారు ప్రపంచ అందగత్తే. అందగత్తెల పోటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి నాన్న, అందం అంటే ఏంటిది? అందం అంటే ఆత్మీయ అర్థం చెప్పాలి. సౌందర్యం అంటే ఏంటి? మీరు మర్చిపోతున్నారు వాక్యాన్ని. నువ్వు నల్లని దానివైనా సౌందర్యవంతురాలు అంటుంది సులమిత్తి. ఏమంటుంది? నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఎట్లొచ్చింది బిడ్డ నీకు సౌందర్యం? అది యెహోవా మహిమ వలన సౌందర్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ అందం అంటే ఏంటో చెప్పండి. సౌందర్యం అంటే అసలు ఆత్మీయ అర్థం ఏంటో తెలిసి చెప్పండి. బైబిల్లో సౌందర్యవతి, అందగత్తె, రూపశ్రీ చాలా మంది ఉన్నారు. అందులో ఒక తల్లిగారు ఉన్నారు, మనందరికీ పరిచయమైనటువంటి వారు. ఎవరాను? ఎస్తేరమ్మ. అదే చెప్పుకోవాలి. ఏమన్నా తప్పేమన్నది ఒక్కరిని చెప్పమన్నా ఒక్కరిని చెప్తే సరిపోతుంది. ఎవరాను? ఎస్తేరమ్మ. ఇప్పుడు ఎస్తేరమ్మ అంటే ఎస్తేరమ్మ రూపవతి, బహు సుందరము కలిగినటువంటి అందగత్తె అందబడింది. అక్కడ సౌందర్యవంతురాలు, రూపశ్రీ, అందగత్తె అందబడింది. ఇప్పుడు చెప్పండి, ఆమెలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి నాన్న? ఏ క్వాలిటీస్ ఉన్నాయి ఆమెలో? పెళ్ళయింది, రానైంది, అయిన తర్వాత ఏం చేస్తున్నాను? మొర్దెకై యొక్క పోషణ కాలమందున్న ప్రకారం ఇప్పుడు పెళ్ళైనా రాని అయినా కూడా ఇప్పుడు కూడా మొర్దెకైకి లోబడుచుండెను. చెప్పగట్టిగా ఆమెనని. ఇదిరా అందం అంటే, ఇదిరా సౌందర్యం అంటే. మంచిగా బ్రతుకుట, నీతిగా బ్రతుకుట, విధేయత చూపుట, లోబడుటే అందం. లోబడుటే మనిషికి అందం. నువ్వు నడ్డి ముక్కు దానివైనా, అమ్మా నువ్వు తప్పిడి పొదల దానివైనా, మెల్లకన్న దానివైనా,
అర్థమవుతుందా? మెల్లక నీ ముఖం కరున్నా, నీ మూతం కరున్నా, నువ్వు ఎట్లా ఉన్నా, నువ్వెవరిప్పుడు విధేయత కలుగుంటావు? ఎవరు నువ్వు? నీ అంత అందగత్తె ఎవరు లేరు. మీరు ఆమెను చెప్పలే, మీకు అర్థం కాలేదు అనుకుంటా. మీరు ఎట్లున్నా ఇప్పుడు ఆమె కాదు అందగత్తె, ఆమె కాదు, వారు కాదు అందగత్తెలు. అసలు అందగత్తె ఎవరో తెలుసా? నీతిగా బ్రతుకుతూ దేవునికి సేవకులకు లోబడుచు పరిశుద్ధ జీవితం చేస్తున్న ప్రతి ఒక్కరూ అందగత్తెలే. చెప్పగట్టి ఆమెరాని లేలుగా. పువ్వు దేన్ని సూచిస్తుందంటే అందాన్ని సూచిస్తుంది. ఈ లోక సంబంధమైన అందగత్తెలకు దేవుడు ఏం చేస్తాడంటే యెషయా గ్రంథంలో ఏమన్నాడు? అందములకు ప్రతిగా వాత పెడతాడు. బిడ్డ తయారవుతావు, షటాకు మాంసం లేదు నీకు, తయారై బాగా షోకు చేసుకొని టిప్పు టప్పు ఓపుకుంటా పోతావా? వాత పెడతాడు వేసయ్యా. అదేవిధంగా వాత పెడతాడు. అందం అంటే షోక్గా అలంకరించుకొని తయారై ఎంట్రుకలు లీవ్ చేసి ఇటు అటు నడవడం కాదు. లిప్స్టిక్లు పెట్టుకొని ముఖానికి రంగు పూసుకొని అట్లొస్తుంది అందం. అట్లొస్తుంది అందం. అలాగ వస్తుందా అందం? వస్తుందా చెప్పండి మీరు? అలాగ వస్తుందా? రాదు. ఇప్పుడు నువ్వు అడ్డుముక్కుదానివి, నీ ముఖానికి అంతా రంగు పూసుకున్నావు, నీ ముక్కు చక్కగా అయినా చెప్పు నాకు. నువ్వు దొబ్బ పెదవులు దానివి, నీ పెదవులకు లిప్స్టిక్ పూసుకున్నావు, ఏమైనా సన్నగా మంచిగా నీట్గా కనబడుతున్నాయా? అసలు బైబుల్ ఆ పరమగీతం చదవడం నేను చెప్పొద్దని చెప్తాను కానీ బిడ్డలారా, ఆమె పెదవులట ఎర్రని నూలు వలె, ఎర్రని రంగు వలె ఉన్నాయమ్మా నీ పెదవులు. ఆహా, ఏం వర్ణించిన బిడ్డ నీ అందాన్ని అంటాడు ప్రభు. ఏది లేదు, ఏ రంగు లేదు. ముఖానికి రంగు పూసుకునేవారు ఎవరు? ముఖామునకు రంగు పూసుకునేవారు వేశ్య. పెదానికి లిప్స్టిక్స్ వేసుకునేవారు. అరే అనాలి, ఇంకోటి లేదు. పెదానికి లిప్స్టిక్ వేసుకునేవారు వేశ్య. ఒకటి వేషం వేసుకొని రంగులు పూసుకొని లిప్స్టిక్లు పెట్టుకొని ఐబ్రోస్ చేసుకొని ఐబ్రోస్ కలర్ వేసుకున్నంత మాత్రాన వచ్చేది అందం కాదు. అలాగైతే సులమితి నేను సౌందర్యవంతురాలని అననే అనదు. అది కాదు నాన్న అందం అంటే, అది కాదు. అందమనగా విధేయత, అందమనగా పరిశుద్ధ జీవితం, అందమనగా నీతి, అందమనగా ప్రేమ, దయ, జాలి, కనికరము కలిగి ఉండుట. అందంగా ఉన్నావు కానీ చేతులకు ఎన్నడు ఏమి జరుగు, పక్కకు జరుగు. నువ్వెట్లా అందగత్తవే మందగత్తే, నువ్వెట్లా అందగత్తావు? పక్క జరుగు. ఐ హేట్ యూ దిస్ ఫెలోస్. జరుగు. ఎట్లా స్వామి నువ్వు అందగత్తావా? నీ రూపు మాత్రమే ఉన్నావు బిడ్డ, నీ రూపును చూసుకొని మురుస్తున్నావు బిడ్డ నువ్వు. కానీ నీలో ఏం లేదు? ఆత్మ సంబంధమైన సౌందర్యం, ఆత్మ సంబంధమైన అందము నీలో లేదు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, పువ్వు మూడవదిగా దేన్ని సూచిస్తుందంటే అందాన్ని సూచిస్తుంది. వినయం, విధేయత, నీతి, పరిశుద్ధత, ప్రేమ. ఇది అందం అంటే. చదువు ఆ మాట, పరమగీతం 1:5. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను నల్లన దానెనని నన్ను చిన్న చూపులు చూడకండి. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తగాను. ఎందుకు నల్లగా తెలుసా? నేను ఎండ తగిలి నా సహోదరులు నన్ను ద్వేషించిండ్రు అని చెప్తుంది. కాబట్టి బిడ్డలారా, సౌందర్యం అంటే, అందం అంటే లోక సంబంధమైనది కాదు. ఆమె నల్లగా ఉన్నా నేను సౌందర్యవంతురాలను, నేను అందగత్తెను అని చెప్తుందంటే ఆమె ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారు చెప్పారు ఈ మాట. మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజయ్య గారు చెప్పిన మాట. ఒకరోజు అక్కడ ప్రసంగం చేస్తున్నాడు, ఎస్తేరు గురించి ప్రసంగం చేస్తున్నాడు. ఎస్తేరు గురించి చెప్తూ ఎస్తేరు రూపవంతురాలును, రూపవతి, సౌందర్యం కలిగినదై ఉండెను అని చెప్పు ఆమె గురించి ఆ వాక్యం చదివించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చదివించిన తర్వాత అసలు అందం అంటే ఏందని అడిగాడు. ఎవరు చెప్పట్లేదు. అప్పుడు ఇది ఎస్తేరు గురించి చదివించి చెప్పాడు. అందం అంటే ఏంటో కాదు నాన్న అని చెప్పి నన్ను అన్నాడు, ఒరే తిమోతి, నువ్వు నల్లగున్నావు, నేను నల్లగున్నా కొడుక, మనం ఎట్లా అందగల్లమవుతాం బిడ్డ అన్నాడు. ఏవయ్యా నాకు వినవని నేను అన్నా. అనగానే అందం అంటే ఇది కాదురా, పైరూపం కాదురా, అందం అంటే ఏంటంటే విధేయత అన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచ అందగత్తెలు దేవునికి కావాలా? ప్రపంచ అందగత్తెలు దేవునికి కావాలా? ఆత్మ సంబంధమైన సౌందర్యము అందము కలిగిన వారు కావాలా? చెప్పినానా? ఆత్మ సంబంధమైన సౌందర్యము అందము కలిగిన వారు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మనమందరము మార్చబడుదుము గాక. ఆమేన్. అంటే ఇప్పుడు నువ్వేం కావాలి? పుష్పించాలి. నువ్వేం కావాలి? పుష్పించాలి. పుష్పించడం అంటే అర్థం ఏంటిది? ఒకటి అర్థం ఏంటిది నానా? ఒకటేంటిది? నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఒకటేంటిది? నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. రెండవది ఏంటిది? నరుని ఆయుష్. అంటే నీ బ్రతుకు కాలం వల్ల ఎలాగో బ్రతకాలి? ప్రసంగంలో చెప్పినట్లుగా ఎలాగో బ్రతకాలి? దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు మూడవ రోజుని సూచిస్తుంది? అందాన్ని సూచిస్తుంది. అందాన్ని సూచిస్తుంది. ఏంటి అందము? ఆత్మ సంబంధమైన అందము కలిగి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోక సంబంధమైన అందం ఏమవుతుంది? ఒకరోజు ఏమైతే లోక సంబంధమైన అందం ఏమవుతుంది? సమాధిలో పెడితే కుళ్ళు నువ్వెంత అందగత్తవైనా, ప్రపంచ సుందరమైనా ఒకరోజు చనిపోతావమ్మా, సమాధి చెయ్యబడతావు, మట్టికి మన్నుగా మార్చబడతావు. కాబట్టి దేవుడు ఏ అందాన్ని కోరుతున్నాడంటే రక్షణ అందాన్ని కోరుతున్నాడు. ఆమేన్. నువ్వు రక్షింపబడి దేవునిలో నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతే దేవుడు కోరే అందం. ఇప్పుడు ఇదే మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చదివి ముగిస్తాను. 10 నుండి. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. గడ్డి పువ్వు వలె ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అందరూ ఆమేన్ చెప్పండి. ఓ అందగత్తె, దాని స్వరూప సౌందర్యం, స్వరూపం, దాని రూపం, దాని సౌందర్యం, దాని అందం ఏమైంది? నశించిపోతుంది. నేను అనేది ఈ లోకంలో మానవుడు తన్ను తాను అందంగా తీర్చిదిద్దుకోవడం కాదు, సౌందర్యంగా అలంకరించుకోవడం కాదు. బిడ్డలారా, మీరు తీర్చిదిద్దుకోవాల్సింది, మీరు అలంకరించుకోవాల్సింది ఆత్మ సంబంధమైన సౌందర్యము, ఆత్మ సంబంధమైన అందం. ఎందుకు? ఒకరోజు ఏం జరుగుద్ది? సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. ఉదయించిన తర్వాత ఏమొస్తుంది? వడగాలి రాగానే ఏమైంది? పువ్వు నాడు. కాబట్టి మానవుడు వాడి పనుల్లో ఇలాగనే ఉన్నాడని కిందకుంటుంది. మానవుడు తను చేయు ప్రతి ప్రయత్నంలో ఇలాగే ఉన్నాడు. వాడిపోయే పువ్వులం మనమని, రాలిపోయే పువ్వులం మనమని మనల్ని మనం గొద్దరిగి ఏం చేయాలంటే మనము తగ్గించుకొని ఆత్మ సంబంధమైన అందము సౌందర్యము కలిగి మనమందరము బ్రతుకుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. పువ్వు ఒకటి పరిమళ జీవితం అనగా సాక్ష్యాన్ని, రెండవది పువ్వు ఏం చేస్తుందంటే ఆయుష్ను, మూడవది ఏం చూపెడుతుందంటే అందాన్ని చూపెడుతుంది. కాబట్టి దేవుని ఎక్కడ ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉంటేనే నువ్వేం చేస్తావు? చిగురిస్తావు, పుష్పిస్తావు, సాక్ష్యం కాపాడుకుంటావు, ఆయుష్ను కాపాడుకుంటావు. అలాగనే నీ అందాన్ని ఒక దేవుడు మెచ్చి సౌందర్యవంతురాలుగా మార్చబడతావు. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుంటాం.